సో ఐమ్ సారీ, 100% క్రెడిట్ ఐ విల్ గివ్ టు దెమ్. వాళ్ళు ఆ రోజు సరిగా ఉద్యోగం చేయకపోయినా, వాళ్ళ ప్రొఫెషన్కి వాళ్ళు మోసం చేస్తున్నా, వాళ్ళ వల్ల పిల్లలు చెడిపోయినా, ఆర్ వాళ్ళ వల్ల పిల్లలకి ఏం చేయాలో చేయకపోయినా, ఐఎమ్ షూర్ ఆ పాపం మాకు వచ్చేది వాళ్ళ. ఐఎమ్ రైట్? టీచర్స్ ఎస్పెషల్లీ, ఐఎమ్ రైట్? సో దయచేసి మీ ద్వారా, దట్స్ వై టీచర్స్ కానీ పిల్లలు ఉన్నప్పుడు ఐ వాంట్ టు టాక్ రెగ్యులర్గా. మిగతా మీటింగ్స్ నేను 2 నిమిషాలు కూడా మాట్లాడినా. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఐ నో మిగతా వాళ్ళందరూ చెప్పాల్సింది చెప్పేస్తాను, నేను ఏదో ఇక్కడ వచ్చి కూర్చొని వెళ్తే వెళ్ళిపోతుంది కానీ, బట్ దిస్ ఇస్ వెరీ పర్సనల్ టు మీ. సో ఇది చాలా పర్సనల్ ఎఫర్ట్లో ఐ వాంట్ టు టాక్, బికాస్ అంటే ఐ ఫీల్ వెరీ సాడ్. కొందరు టీచర్స్ వస్తారు నా దగ్గరికి, మేబీ ఒక 10 కిలోమీటర్లు 12 కిలోమీటర్లు ఉంటుందేమో ఇంటి నుంచి, 10-12 కిలోమీటర్స్ ఉంటుంది ఇంటి నుంచి స్కూల్కి. అది కూడా తిరగలేక ఈ పొలిటికల్ ఎమ్మెల్యేల ద్వారా నుంచో, ఎంపీల ద్వారా నుంచో, ఇంకొక ద్వారా, నాకు తెలిసిన వాళ్ళ ద్వారా నుంచో రికమెండేషన్లు పెట్టిస్తారన్నమాట. మాకు ఇంటి దగ్గరికి ఇవ్వండి, మాకు ఈ స్కూల్ ఇవ్వండి, ఆ స్కూల్ ఇవ్వండి, మాకు ఇక్కడ ఒకళ్ళే ఉన్నాం, మేము చెప్పలేకున్నాం 10 మందికి, ఇంకొక 2 ఇవ్వండి ఇలాంటి. ఐ ఫీల్ అషేమ్డ్. నేను అనలేను కానీ పెద్దవారు కాబట్టి నేను చెప్తున్నాను కదా, యు ఆర్ చీటింగ్ యువర్ సెల్ఫ్, యు ఆర్ రూయినింగ్ యువర్ కిడ్స్ లైఫ్. ఈరోజు చెప్తాను, రాసుకోండి. మీరు ఎంతమంది అయితే ఐఎమ్ షూర్ ఆ ప్రొఫెషన్లో ఉండి సరిగా నిజంగా మనస్ఫూర్తిగా చేయకపోతే, ఐఎమ్ షూర్ ఆ పాపం కిడ్స్కి తగులుతుంది. సో ఐ రియల్లీ రిక్వెస్ట్ ఆల్ టీచర్స్, నేను ఇది అంటే విత్ ఆల్ పెయిన్ ఐ సే, బికాస్ నేను సర్వీస్లోకి వచ్చి 10 ఏళ్ళు అవుతుంది కదా, 10 ఏళ్లలో అట్లీస్ట్ ఒక 5-6 ఇయర్స్ ఫీల్డ్ మీద ఉన్నప్పుడు, వెన్ ఎవర్ టీచర్స్ కమ్ అలాంటి ఇష్యూస్ గురించి మాట్లాడినప్పుడు, అంటే వెరీ పెట్టి ఇష్యూస్, వాళ్ళ మధ్యలో గొడవలు ఉంటాయి స్కూల్లో. సో నేను బయటకు వెళ్ళిపోతా అంటారు, నాకు 4 కిలోమీటర్లు వెళ్ళలేను, 5 కిలోమీటర్లు వెళ్ళలేను, నాకు ఇవేవో కావాలని చెప్పి మెడికల్ సర్టిఫికేట్ పట్టుకొస్తారు. ఎవరిని మోసం చేస్తున్నాం? ఎవరిని మోసం చేయాలి?